చేపలు పడ్డానికి వచ్చాము ఈరోజు. మా ఫ్రెండ్ ముందుగా వలేస్తున్నాడు. ఎక్కడ తాగేస్తున్నావు వల? చేప 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 తీసుకుంటే పోవడమేనా? చెరువులో చేపలు ఇప్పుడు దాకా అనుకోలేదు కదా. అదేదో పడింది చూడు. అదే చేప ఇది. కొరమీన పిల్ల. అది కొరమీన పిల్ల. వల్ల దూరంగా వచ్చింది. లోతు ఎంత ఉంది? ఇది ఇక్కడ తీసేది కూడా. వల్ల ఎట్ట ఇరుక్కుంటుంది ఇది. చదువుకునే అసలు ముళ్ళు కదయ్యా. గోతం పట్టిన ఫిరోజు. గోతం పట్టి ఫిరోజు. గోతం పట్టి ఫిరోజు. చేపలు పట్టి చంద్ర. ఫ్రీగా తెచ్చుకోపోయే నేను. బాగుంది కదా మట్ల పడతారు. మన చెరువులు అసలు అనుకోలే ఈరోజు వస్తామని. లేదు లేవే చెప్పలే దీంట్లో. గేమ్లు వాళ్ళు ఆ కొసదాకి వెళ్ళిపోయారు. ఫిరోజా ఈ విధంగా చూసి ఫిరోజా తీ గోతాన్ని పట్టుకునేదా చేస్తావా? నువ్వు కొట్టు, నేను పట్టుకుని వస్తా అంట. అన్నీ అయ్యానా? అన్నీ అయ్యా. మన బట్ట తల్లడేసి కొరకొని బతుకునేది 30 కేజీలు ఉంది. రాలా పట్టుకోలేకపోతే నేను తీస్తా. ముళ్ళు కొనుక్కుంటావేమో వల్ల. ఇదే ముళ్ళు. చేపలు పడ్డా అప్రెంటిస్ చేస్తాను ఫిరోజు. ఎట్ట చేయాలి చెప్పు. మళ్ళీ వాళ్ళ అయిపోద్ది. అది ఏ విధంగా తీయాలి చేస్తాడు. తినే చెప్తే కాదు నేర్చుకుంటే వచ్చేది. అటు కాదు అది దానికి ఉంటుంది కదా. ఫిరోజు పట్టుకో. వాళ్ళ ఎలా చేయాలా? తల తెప్పించాలా? తెలియని వరకు అది బ్రహ్మ విద్య కదా. తెలిసే వరకు అన్ని బ్రహ్మ విద్య. ఎత్తుకుంటా పోయినామా? అది వెళ్తున్నదా? చేపలు చేపలు గోతాలన్నా నీళ్ళు పోస్తారా? లేదా గోతాల్లో నీళ్ళు వస్తుందా? గోతాలకు వస్తాయి నీళ్ళు. తీసావు బాగా తీసావు. ఈ వాళ్ళ ఇది చిన్న పెద్దవాళ్ళు కదా. ఇదే ఇంతకాలం సన్న వాళ్ళు లేదా? అది కోనకు కనిపోతే బయట ఉండే సన్నగా. చిన్న తమ్ముడు పడినాడు. చిన్న తమ్ముడు చిన్న తమ్ముడు అతను చిన్న తమ్ముడు పట్టుకో. పైలట్లు అది కాదు. ఈరోజు ఈరోజు ఇవన్నీ వాడు తీయాల్సిందే. ఇరుక్కునేసి సింపుల్ ఉంటుంది. అది అది వచ్చేస్తుంది. ఇదేవి ఇది ఏ చేప ఇది? ఫ్రైకి బాగుంటుంది.
పైకి లేపు వల పైకి ఎత్తుకో. బాపలోని చేపలు పడ్డామంటే ఇదే కదా, బాపలోని చేపలు పట్టినట్టుంది. బా ఈరోజు మంచి వెరైటీ చేప పెట్టాడే. వలకు తట్టి ఇది వాటం పెట్టి చెరువు మొత్తం అంటే అవి దాన్ని ఇరుక్కుంటుందా? తలక తగులుకునేస్తుంది. అది ఎత్తేస్తావు ఈరోజు నేనా నేనే చేస్తాడు. ముళ్ళు ఉండదు కాబట్టి. ముళ్ళు ఉండవు, ముళ్ళు నేనేం చేస్తాడు. ఏ చేప ఈరోజు అదే పైలెట్లే. పైలెట్ కాదు బొంబడాయిలు. బొమ్మడే కాదు, బొమ్మడే వేరే కదా. ఇసుకుర్రి పరమేనే అవుతుంది సగస్తలే ఉన్నది. అది దీపం చేస్తుంది. కొరమేను కొర ఎక్కువ పడింది చూడు, గరిగినదే పడింది. గరిగండి ఎందుకు అయింది ఎక్కడ పైలెట్నా? ఇవన్నీ మీ జాతి. అవన్నీ 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 అది మీ జాతి. అది పొద్దుల కాడ చేపలు పడుతున్నాయి ఫిరోజు. నేను ఎక్కడ ఇంకా ఉంది అక్కడ, మీ ఇద్దరు మధ్యలో వస్తాయి. నేను ఎందుకు పడి చిన్నవి కదా, పెద్దవి కదా పడలా. పెద్దది ఇవన్నీ వాడి అవన్నీ నీవి. అవి నువ్వు ఉల్పు అట్లా తెస్తావా ఫిరోజ్? బలి చేసా ఫిరోజు, సూపర్. చేపలు పడుకు బతికేయచ్చు. చిన్నప్పటి నుంచి చేపలు పట్టేది నేను. చిన్నప్పటి నుంచి చేపలు పట్టేవాడు అయితే ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉంది అంటే అప్రెంటిస్ చేసేవాడు నేనే అయితే. మళ్ళీ ఇంకోటి ఒలికి పట్టదు అక్క కదా కొట్టుకుంటున్నట్టు వచ్చేస్తా. ఆడే 2-3 ఉన్నాయి మాకు. ఏది ఎక్కడ ఈ వల ఎంత దూరం వస్తుంది? ఇది మళ్ళీ ఆడదాకా సగం వల్ల చిక్కు పడిపోయింది. మా గడి నుంచి ఇక్కడ దాకా వచ్చాము. మీన్స్ ఇది పట్టి పట్టి జరిగి ఎక్కువ అన్నీ అన్నీ జామ్ అయ్యేది, అన్నీ జామ్ అయ్యేది. కింద కింద ఇంకోటి ఉంది. అబ్బా అబ్బా ఈరోజు 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 గండి చేపలు కావాలి కానీ గండిలే పడలేదు ఇక్కడ. నేను చెప్తూనే కూడా పడతాయి అని. అది రాలేదు కింద. అది మీ జాతి, తీసుకో తీసుకో. కాదు అది మధ్యలో ఆడ నాటపడలేదు వాళ్ళకి. అయ్యా నాటలే మామూలు ఆ చివరి కట్టేస్తే చాలు. వరుసగా పడి ఉన్నాయా అదే కనబడతాయి. అన్ని పండుగనేసి ఉన్నాయి వాళ్ళ. ఒకసారి వెజిటేబుల్కి 11 పోయినా మేము వాళ్ళెత్తుకుని ఏం చేస్తున్నావు అప్పుడు అన్నీ వదిలేసి వెళ్ళిపోతున్నాడు ఫిరోజు. ఇది ఎంత ఉంటుంది ఇది వెయిట్? ఇది 200 గ్రాములు పోయినా 200 గ్రాములు ఉంటుందా? పైన ఉంటుంది. ఫిరోజు మంచి ఎక్స్పర్ట్ ఉన్నాడు చేపలు పట్టడంలా. చిన్న చేస్తున్నాడు. ఆహా బలి చేస్తున్నాడు, ఫాస్ట్గా చేస్తున్నాడు. తెంపేసా ఈరోజు తెంపేస్తున్నావా? అదే చేప తరకాయ తీసే ఎట్లా కోసే పని ఉండదా? అవన్నీ మీయే మహాయి మీయే అని తీయాల్సింది. మావి మీవి వాళ్ళ చుట్టూ పడిపోయిందే.
ఇదిగో ఇదిగో వాడా తావనే చాలా సంవత్సరాల నుంచి చేప ఒకటి అవి పట్టలేదని జల్ల ముళ్ళించుకో జల్ల జాగ్రత్త. అది ముళ్ళు లడ్డీ ముళ్ళించి ఇప్పుడు ఆ ముళ్ళుతో కొట్టిందంటే అంతే. పక్కలు వెళ్ళాడు జల్ల జల్ల క్యాట్ ఫిష్ పెద్దదైతే క్యాట్ ఫిష్ జల్ల పిల్ల కాదు క్యాట్ ఫిష్ క్యాట్ ఫిష్ వేరే జల్ల ఇంగ్లీష్ క్యాట్ ఫిష్ అనేది కాదు అది వేరే ఇది వేరే. ఫిరోజ్ జల్ల ఏమంటారు ఫిరోజ్ ఇంగ్లీష్లో? ఇంగ్లీష్ ఉచ్చపోస్తుండదు ఇదే చేపలు కూడా పాసు పోస్తుంది అయితే. హాహా నీ దెబ్బకి చేపలు కూడా పాసు పోసుకుంటుంది అయితే. అది కాదు మీ జాతి అది. ఇబ్బలే ఉంటాయి. నువ్వు ఏమనుకుంటున్నా పట 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 అంటే ఫ్రైకి బాగా టేస్ట్గా ఉంటుంది. సరిగ్గా ఉంటుంది అన్నమాట. వాటం పెట్టి చెరువులో పడతాయి. పాత్ర పెద్దది పెద్దది ఇది వాడు పెట్టేదా? ఇది ఉప్పలు కూర్చున్నామే తర్వాత రోజుల వల్ల పెద్దది ఇది. ఇది మంచి పెద్ద కన్ను. అది 5 ఇది 4 వెళ్తుంటే బలిస్ట తీసుకోండి ఫిరోజా. అయ్యగట్టు రావట్లేదన్నమాట. ఆడలేదు దాంట్లో పడతాయి సైజులు లేదా ఒక పళ్ళు ఉన్నది చచ్చిపోయినా. ఇలాంటి వాళ్ళు ఎత్తుకుని బావాలి ఎక్కడికైనా పోతే. ఇలాంటి వాళ్ళు ఎత్తుకొని పోతే సన్నగా ఉంటుంది చూడు. ఈసారి కోనకి ఎత్తుకొని పోతాం. సన్నవి సన్నగా ఉంది అవి పక్కలు అలా దూరం. మీ కూడా మీ జాతి కాదు. పొద్దల కాడ లేచి చేపలు పట్టుకుంటున్నారు. ఒక యాడ్లో చూపిస్తుంది. పొద్దల కాడ వేసాము. బర్రెల దగ్గర పేడ ఎత్తాము. మక్క పిండి తవుడు పెట్టాము. ఆ విధంగా పొద్దునేసి మొక్క పిండి అదనా యాడ్లో చెప్తాడు. ఆవులకి మక్క పిండి తవుడు అవన్నీ పెడతాము. వెరైటీ చేప చచ్చిపోయిందా? కప్పుడు ఈడే కప్పుడా జామాయిలు జిలేబీలు పైలెట్లు 3 పేర్లు దీనికి. చిన్నవి అయితే జామాయిలు, ఈ సైజ్ అయితే పైలెట్లు. ఎట్టేరుకోండి వాళ్ళ ఈరోజు ఇది లేదా నాది నీది ఇదేనా వంతిదా? నాది నీది కాదు చిన్నవన్నీ తీస్తున్నాడు. చిన్న సైజులో పెద్ద సైజు వదిలేస్తున్నావు. అయ్యా 4 విలేసీలు ఉన్నాడు వరుసగా. ఇక 4 వదిలేసావా ఫిరోజా? అంటే చిన్నవన్నీ నువ్వు తీస్తున్నావు, పెద్దవన్నీ వదిలేసి వెళ్తున్నావా? ఆ వాళ్ళైతే తీసి ఫిరోజు ఏజీకి నువ్వా ఆ వాళ్ళకి లేకపోతే ముందు వేరే వాళ్ళు ఎందుకు తీస్తారు మంది వెళ్ళిపోయి ఉండొచ్చు. నా అట్టి చేసిందనా మళ్ళీ పోయా దాంట్లో నిలుక్కున్నాడు. దాని మీద పేరు రాసి పెట్టింది కదా, నీ పేరు రాసి పెట్టింది కాబట్టి అంతే. పడిపోయాడు. అయ్యో